హాయ్ గైస్, దిస్ ఇస్ ది మాస్క్ మేకప్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేము ముందుకు వచ్చేసి శారీ డ్రాపింగ్కి అండ్ మంచి ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట. శారీ డ్రాపింగ్ ఏంటి బ్రో, మంచి ప్రోడక్ట్ ఏంటి, అసలు నీ చేతిలో ఉండేది ఏంటి అని అనుకుంటున్నారేమో. ఇది వచ్చేసి గన్ అనమాట. ఇది వచ్చేసి పిన్నింగ్ పర్పస్ అనమాట. నార్మల్గా ఇప్పుడు వరకు మనం సేఫ్టీ పిన్స్ అయితే యూజ్ చేసాం, శారీ పిన్స్, ఐరన్ పిన్స్ అనమాట. అలా కాకుండా చాలా ఈజీ మెథడ్లో అయితే ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి, ఇది ఎన్ని విధాలుగా యూజ్ అనేది మనం ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మీరైతే క్లోజ్గా వచ్చేయండి. ఇక్కడ చూడొచ్చు, మనం శారీ పిన్నింగ్ అనేది ఎక్కడెక్కడ చేస్తాము, అసలు ఎన్ని పార్ట్స్లో చేస్తాము, అన్ని పార్ట్స్లో కూడా మనం అయితే ఇది యూజ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, మనం అయితే ఎక్కడ చేస్తాము శారీ పిన్నింగ్ అనేది, దీనికి అండ్ బ్లౌజెస్కి కూడా మనం అయితే ఇలా పంచింగ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకొక పార్ట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్స్పోజింగ్ పార్ట్స్ దగ్గర కూడా ఇప్పుడు పిన్నింగ్ అనేది ఇలా పెట్టించుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు మీకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, మనకి ఏదైతే మనకి లోపల పార్ట్ ఉందో దాని నుంచి అండ్ మనకి బయట పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి దీనికి ఇలా మనకి నీడిల్ అనేది ఇలా గుచ్చుకోవాలి. మనకి గన్కి ఏదైతే నీడిల్ ఇస్తున్నారో ఆ నీడిల్ని మనం ఇలా గుచ్చుకొని జస్ట్ పంచ్ అనేది ఇలా ఇచ్చేయాలి. చూసారు కదా, ఇంకా ఇది అనేది ఇలా పిన్నింగ్ అనేది అయిపోయింది. చూసారా, ఇలా పిన్నింగ్ అనేది ఇలా అయిపోయింది అనమాట. మీకు మళ్ళీ అది ఎలా తీయాలి బ్రో అని డౌట్ రావచ్చు. అది వచ్చేసి జస్ట్ ఇలా సిజర్తో కట్ చేసేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనకి బ్లౌజ్కి అండ్ దానికి అయితే ఇస్తాము. ఇంకొక దగ్గర ఏంటి అంటే, ఇక్కడ కూడా మనం పిన్నింగ్ అనేది పెడుతున్నారు. ఇప్పుడు పిన్నింగ్ పెడుతున్నారు అండ్ డబుల్ గమ్ టేప్ కూడా పెడుతున్నారు. డబుల్ గమ్ టేప్ ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ దాని గమ్ అనేది పోయి ఊడిపోతుంది. అలా ఉండకూడదు బ్రో, మనం సారీ పిన్సే పెట్టండి అని అయితే కొంతమంది అడుగుతారు క్లయింట్స్. దానికి ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడొచ్చు, మనకి ఏదైతే ఇక్కడ బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది, అది దాని నుంచి ఇక్కడ ఎక్స్పోజింగ్ అవ్వకుండా, ఇది అనేది జారిపోకుండా పిన్నింగ్ అనేది పెట్టడమో లేదంటే డబుల్ గమ్ టేప్ పెట్టడమో చేస్తాము. అది కాకుండా, పిన్నింగ్ కాకుండా అండ్ ట్రాన్స్పరెంట్లోనే ఉండాలి, మనకి పెద్దగా విజువల్ అవ్వకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇది కూడా చాలా సింపుల్ మెథడ్ అనమాట. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఇలా పంచింగ్ అనేది ఇచ్చేయాలి. అరే ఇది వెళ్ళలేదే అది. ఇది వచ్చేసి మనం ఇలా పంచింగ్ అనేది ఇవ్వాలి. ఇది ఎలా ఇవ్వాలి అంటే, మనకి ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజు లోపలికి టచ్ అవ్వకుండా, అంటే వాళ్ళకి ఏదైతే స్కిన్ ఉందో వాళ్ళకి గుచ్చుకోకుండా మనం అయితే ఇలా ప్రెస్ చేసుకొని పంచింగ్ అనేది ఇచ్చేయాలన్నమాట. చూడొచ్చు మీరు, ఇలా అయితే ఉండిపోతుంది. మీకు ఇలా కిందకి రాదు అండ్ నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి మీకు పెద్దగా విజిబుల్ కూడా అవ్వదు అనమాట. చూసారు కదా, ఇలా అయితే టిప్ ఉంటుంది. అండ్ ఇంకొకటి స్పాట్ ఏంటి అంటే, మనం ఇక్కడ కూడా పిన్నింగ్ అనేది పెడతారు బ్యాక్ సైడ్ కూడా. ఇవన్నీ కూడా టైట్గా ఉండడానికి ఇవన్నీ టైట్ చేసుకొని, ఈ స్పాట్ అంతా కూడా టైట్ చేసుకొని ఇక్కడ కూడా మనం పిన్నింగ్ బ్లౌజ్కి దీనికి కూడా ఇలా పిన్నింగ్ అనేది పెడతారు. సేమ్ దానికి కూడా ప్రాసెస్ అనేది ఒకటే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ పళ్ళుకి ఏదైతే ఉందో సారీ పిన్స్ అనేది పెట్టడం వల్ల ఇలా క్లియర్గా కనిపించేస్తుంది. మీరు చూడొచ్చు, ఇలా కనిపించొద్దు అనుకునే వాళ్ళు సారీ తీసి కాదు, సారీ, సారీ పిన్ తీసి విసిరేయండి అనమాట. ఓకే, అలా నాలాగా పడేసేయండి. ఎందుకంటే అవసరం అనేది ఇంక పోయింది. సారీ పిన్ అనేది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోవాలి అంటే సేమ్ అనమాట. మనకు సారీ పిన్ ఏదైతే తీసేసామో ఆ స్పాట్లో మీరు క్లోజ్కి రావచ్చు ఒకసారి. జస్ట్ అటు నుంచి ఇటు సైడ్ నుంచి చూడండి, ఇటు నుంచి అటు వరకు అయితే గన్ అనేది ఆ నీడిల్ అనేది గుచ్చాను. గుచ్చిన తర్వాత ప్రెస్ చేసేసాను. చూసారా, ఇక్కడ వచ్చేసింది. సేమ్ తీసేస్తే మీకు ఇంకా సారీ పిన్నింగ్ అనేది అవసరమే లేదు అండ్ పెద్దగా విజువల్ కూడా అవ్వదు మీకు. ఓకే, ఇలానే ఎన్ని స్పాట్స్లో కావాలంటే అన్ని స్పాట్స్లో కూడా మీరు పిన్నింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా. అండ్ బ్రో ఏంటి ఇది ఒక సారీకైనా లేదు వేరే వాటికైనా యూజ్ చేయొచ్చా అంటే, చాలా వాటికి యూజ్ చేయొచ్చు. మీరు డ్రెస్సెస్ కానీ, లోపల ఇన్నర్ వేర్ బ్రాస్ కానీ మీరు చూడొచ్చు. కొంతమంది లూజ్ టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఆ బెల్ట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అది కూడా కనిపించొద్దు, ఆ బెల్ట్ అనేది జారొద్దు అనుకునే వాళ్ళు ఆ బ్రాకి అండ్ ఆ స్లీవ్కి కూడా ఇలా ట్యాగ్ అనేది వేయొచ్చు అనమాట. మీకు రిఫరెన్స్ అనేది ఒక వీడియోస్లో మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే మనం అలాంటి దగ్గర వేయలేము అండ్ ఇప్పుడు వేయడానికి ఎవరు లేరు కూడా. కాబట్టి మీకు వీడియో అనేది ప్లే చేస్తాను, మీరు కూడా చూడొచ్చు. అండ్ చూసారు కదా, ఆ వీడియో అయితే చూసారు కదా, అండ్ ఈ టిప్స్ కూడా చూసారు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం అండ్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీకు తెలిసిన మేకప్ ఆర్టిస్టులకి, హెయిర్ స్టైలిస్టులకి తప్పకుండా షేర్ చేయండి.
వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలి అంటే ఎక్కడికి రావాలో తెలుసు కదా, శ్రీకృష్ణనగర్ యూసఫ్గూడ మెట్రో పిల్లర్ నెంబర్ 1541 దగ్గరికి వచ్చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకా మీకు కాస్ట్ డీటెయిల్స్ కానీ ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో నెంబరు అండ్ లొకేషన్ కూడా పెడతాను, మీరైతే విజిట్ అవ్వచ్చు. లేదు బ్రో మేము లాంగ్లో ఉంటాం విజిట్ అవ్వలేము అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే గైస్, బాయ్ బాయ్.